మొట్టమొదటిగా నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ ఇంటిలో కావలి వారిని ఉంచు. యూదా జీవితం, ఆసా జీవితంలో ఆస ఉన్నత కాలము 35 సంవత్సరాల వరకు ఎక్కడక్కడ యుద్ధం జరగలేదు. నెమ్మదిగా ప్రజలు బ్రతికారు. మన జీవితంలో మనం ఉంటున్న సమయంలో, మన కుటుంబంలో మనం బ్రతికున్నంత కాలము మన బిడ్డలకు దేవుడి సమాధానాన్ని అందించాలి, దేవుడి ప్రార్థనను అందించాలి, దేవుడి వాక్యం అందించాలి, క్రీస్తు వైపు వారిని నడిపించాలి. రేపు ఒకానొక దినమున మనం సంపాదించిన ఆస్తి అన్ని మనం వదిలిపెట్టచ్చు. అదేవిధంగా బిడ్డల్ని కూడా వదిలిపెట్టిపోతాం. ఆ సమయంలో మనం సంపాదించిన ఆస్తి వారికి సంరక్షణ ఇయ్యలేదు, వారిని కాపాడలేదు, వారిని రక్షించలేదు. కానీ దేవుడి ఎదుట మనం హృదయం యథార్థంగా ఉంచి పిల్లలందరినీ దేవుడి వైపు త్రిప్పి దేవుడి సన్నిధిలో యథార్థంగా నడవమని వారికి చెప్పి దేవుడి సన్నిధిలో అసహ్యమైన కార్యములు తొలగించుకొని క్రీస్తు వైపు మల్లుకొని ఆయన సన్నిధిలో మీరు నిలవబడండి అని మనం చెప్పిన మాటలు మనం నడిపించిన ఆ స్థితి వారిని రక్షిస్తుంది. ఎలా అంటే ఉగ్రత కాలమందు ఆస్తి అక్కరకు రాదు, కానీ నీతి మరణం నుండి తప్పిస్తుంది. ఈ రోజులలో మనం ఎలా ఉంటున్నాం, మన జీవితం